అండ్ మరొక పక్కన డైనమిక్ అండ్ డాషింగ్ ఎనర్జెటిక్ హృతిక్ రోషన్. ఈ ఇద్దరు హీరోల కలయికలో మొట్టమొదటిసారి మనకి ద ట్రూ పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రాబోతున్నటువంటి వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి అశేషమైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అండ్ అలాగే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కి, సినిమా ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ పేరు వినగానే మనకి బోలెడన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాల పేర్లు వరుసగా గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ YRF స్పై యూనివర్స్ లో నుంచి మనకి వస్తున్నటువంటి సినిమా ఆదిత్య చోప్రా గారు నిర్మాతగా, అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో, ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్లో, బెంజమిన్ జాస్పర్ గారు డిఓపిగా, ఆరిఫ్ షేక్ గారి ఎడిటింగ్తో ఒక పక్కన ఎన్టీఆర్, మరొక పక్కన హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్నటువంటి వార్ 2 సినిమా ఈ రోజు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూకి, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకి, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమానికి ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అభిమానులకి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమా పేరు వార్, కానీ ఇక్కడ నిండి ఉంది బోలెడంత ప్యార్. ఈ ప్యార్ని తీసుకొని వచ్చినటువంటి మీ అందరికీ మా తరఫు నుంచి కూడా బోలెడంత ప్యారు. యాక్చువల్లీ హీరోల కోసం ప్రాణం పెట్టేటువంటి అభిమానులు ఉన్నారు, అభిమానుల కోసం ప్రాణం పెట్టేటువంటి హీరోలు ఉన్నారు. కానీ ఈ గడ్డ మీద ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టేది దేశం కోసం, మన భారతదేశం కోసం. మరి దేశం కోసం తన ఊరు, తన పేరు, తన కుటుంబాన్ని వదిలేసి షాడోలుగా మారినటువంటి ఇద్దరు వీరుల కథని మనం ఆగస్ట్ 14వ తారీఖున థియేటర్స్లో చూడబోతున్నాము. అండ్ దట్ ఈస్ వార్ 2. ఓకే, సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. శ్రేయస్ రియాలిటీ బిల్డింగ్ అ స్ట్రాంగ్ లెగసీ, లాంచింగ్ సూన్. అతి త్వరలోనే రాబోతున్నటువంటి శ్రేయస్ రియాలిటీకి శుభాకాంక్షలను తెలియచెప్తూ ఇవాల్టి ఈవెంట్ని శ్రేయస్ రియాలిటీ ప్రెజెంట్ చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ వార్ 2 పవర్డ్ బై ఐకానికా, సిటీ ఆఫ్ గోల్డ్, ఆప్యులెంట్ విల్లాస్ ఇన్ వైజాగ్, KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రేయస్ ఇంపాక్ట్ ఫౌండేషన్, శ్రేయస్ కార్పొరేట్ క్లబ్ అండ్ అలాగే నేషనల్ క్యాంపస్ Cricket League 2025 and Feelings India Instant Noodles. Our associate sponsors are Priya Gold and Happy Mobiles. Our health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Karimnagar and Guntur. And also our special partners are TDH Food, a unit of Tenali Double Horse. And event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. So thanks to all our sponsors. తెలియచెప్తూ ఇప్పుడు మనం మ్యాన్ ఆఫ్ మాసెస్ గురించి ఒకసారి మాట్లాడుకుందామా? తన రాకతోనే ఒక జన సముద్రాన్ని సృష్టించగలిగినటువంటి హీరో, తన వాక్చాతుర్యంతో ఎలాంటి సంచలనాలనైనా క్రియేట్ చేయగలిగినటువంటి పవర్ఫుల్ హీరో ఎన్టీఆర్. సినిమాలోని డాన్స్లంటే ప్రాణం పెట్టేటువంటి అభిమానుల కోసం లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మెడ్లీ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆన్ ఎన్టీఆర్ సాంగ్స్ ప్లీజ్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. భువనేశ్వరి మాత ఆశీస్సులతో ఇవాల్టి ఈ కార్యక్రమం సజావుగా జరుగుతుంది అని ఆశిస్తూ, శ్రేయస్ మీడియా ఎప్పుడు ఎలాంటి కార్యక్రమాలని చేపట్టినా భువనేశ్వరి మాత ఆశీస్సులతోనే కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓవర్ టు సత్య మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సాంగ్స్ మాత్రమే కాకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి సినిమాలోని కొన్ని పాటలు అండ్ అలాగే ద వెరీ డైనమిక్ అండ్ డాషింగ్ హృతిక్ రోషన్ సినిమాలోని పాటలతో సూపర్ డాన్స్ మెడ్లీని మనకు అందించినటువంటి సత్య మాస్టర్ అండ్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అండ్ అలాగే ఈరోజు ఇలాంటి ఈవెంట్స్ ఇంత సజావుగా జరుగుతుందంటే దానికి కారణం పోలీస్, వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. కమిషనర్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఫ్రమ్ శ్రేయస్ మీడియా. అలాగే అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ గారికి, డీసీపీ విజయ్ కుమార్ గారికి, ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారికి, జూబ్లీ హిల్స్ సిఐ వెంకటేశ్వర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. సంజయ్ కుమార్ జైన్ గారు ఐపీఎస్ అడిషనల్ డైరెక్టర్, వారికి స్పెషల్ థ్యాంక్స్. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGSP అండ్ అలాగే హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమన్ సింగ్ గారికి, వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ అండ్ మురళీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. కమాండెంట్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి గారు, బి రామకృష్ణ గారు అడిషనల్ కమాండెంట్, టిఎన్ సింగ్ గారు అడిషనల్ కమాండెంట్, ఏసీపీ వెంకటరెడ్డి గారు అండ్ అలాగే ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు,
జూబ్లీ హిల్స్ సిఐ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ టి సాంబయ్య గారికి రిజర్వ్ ఇన్స్పెక్టర్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఇప్పుడు మనకి యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చినటువంటి సినిమాలంటే ఒక దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్తో పాగల్ హై, ధూమ్లు, పఠాన్లు అన్నీ గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు ఈ వార్ 2 వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ ఫిల్మ్ ఇట్స్ గోయింగ్ టు బి అ సెన్సేషన్ అనడంలో అస్సలు డౌటే లేదు. అలాంటి ఫిల్మ్ టీజర్ని మరొకసారి మనం చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ది టీజర్ ఆఫ్ వార్ 2 ప్లీజ్. Proudly presents YRF Spy Universe నుంచి వస్తున్న one of the biggest budget films in Indian film history మనం చూడబోతున్నాము ఆగస్ట్ 14వ తారీఖున. అండ్ మొట్టమొదటిసారిగా మనం ఎన్టీఆర్ని హిందీ ఫిల్మ్ అండ్ తెలుగు బైలింగ్వెల్లో కూడా చూడబోతున్నటువంటి ఈ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజెప్పేస్తున్నాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్. Iconica City of Gold is Vizag's premier address for those who desire a life of unmatched luxury and sophistication, featuring exquisitely crafted villas set amidst lush landscape surroundings. This gated community blends world-class architecture with serene coastal charm. Every home is a masterpiece of design, offering expensive spaces, premium finishes and private indulgence. Variki special thanks తెలియజెప్తున్నాము. Yes, మీకేం నడుస్తుందో నాకు అర్థమైపోయింది. ఏమిటో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక కోరిక కోరుతున్నారు. ఇక్కడ మేము ట్రై చేస్తాము. ఈ టెంట్ వాళ్ళకి అడ్డం వస్తున్నట్టుంది వాళ్ళ వ్యూయింగ్కి. ఇన్ని సంవత్సరాలు మనం స్టూడెంట్ నంబర్ 1 నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమైనా ట్రై చేసి ఒక్కసారి అది తీయగలిగితే వాళ్ళకి ఎల్ఈడి స్క్రీన్కి అడ్డం వస్తుంది. లెట్స్ ట్రై అండ్ సీ ఇఫ్ దే కెన్ విజువలీ సీ ఇట్. ఇటువైపు వాళ్ళకైతే ఏం అడ్డం లేదు, నేను అందంగానే కనిపిస్తున్నాను కదా. ఓకే అయితే ఓకే సో వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ తెలియజెప్తూ ఉన్నాము. శ్రేయస్ రియాలిటీ బిల్డ్ విత్ అ స్ట్రాంగ్ లెగసీ, లాంచింగ్ సూన్. అతి త్వరలోనే బ్రోషర్ లాంచ్ జరగబోతుంది. ఖమ్మంలో కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నారు శ్రేయస్ రియాలిటీ. శ్రీనివాస్ గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైనటువంటి రంగాల్లోకి అడుగుపెట్టి విజయాన్ని సాధించారు మీరు. ఈ రియాలిటీలో కూడా వచ్చి ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్టోబర్లో లాంచ్ జరుగుతుంది. శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ నౌ లెట్స్ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమాలోని ప్రీతం గారు కంపోజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ని ఇప్పుడు చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద లిరికల్ వీడియో ఆఫ్ ఊపిరిగా ఫర్ యష్ రాజ్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారికి a very very hearty welcome. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. సో హియర్ వి హ్యావ్ ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. సూపర్. సో ఈరోజు అభిమానులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుందన్న దానికి ఇవాళ ఇదొక నిదర్శనము. టెంట్ని సైతం మనం జరిపేసాం అక్కడి నుంచి. ఓకే సో అయాన్ ముఖర్జీ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ అఫ్ కోర్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన ఇప్పటి వరకు సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించారు. మరొక హిట్ని అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ once again special thanks to all our sponsors. Shreyas Reality, built on strong legacy, proudly presents the pre-release event of War 2, which is powered by Iconica City of Gold, opulent villas in Vizag, Prakriti Avenues Private Limited, KLM Fashion Mall, Keep Loving More, Shreyas Impact Foundation, Shreyas Corporate Club, and also the National Campus Cricket League 2025. Alage India's fast feelings fast India Noodles. Special thanks to all our sponsors. Our associate sponsors are Priya Gold and Happy Mobiles. And alage our health partners are Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Special partners are TDH Foods, a unit of Tenali Double Horse Group. And also today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Here's some exciting news. The Shreyas Media tama USA concert debut ni chestundi with Chitralahari, a spectacular series of shows with the one and only Padma Bhushan KS Chitra garu timeless Telugu USA tour lo bhaganga twaralone Virginia, Atlanta, Chicago, Seattle lo mee munduku rabotundi. So get ready to witness the Queen of Melody and stay tuned for more updates. Follow @Shreyas USA. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇప్పుడు సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ అనదర్ సాంగ్ ప్లీజ్. ప్రీతం గారు కంపోజ్ చేసినటువంటి అనదర్ బ్యూటిఫుల్ సాంగ్. వార్ 2 సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్. జస్ట్ 35 సెకండ్స్ ప్రోమో మాత్రమే చూపించి ఊరించారు. ఆగస్ట్ 14th మనము చూడబోతున్నాము ఇన్ థియేటర్స్ డైరెక్ట్లీ. వార్ 2 వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ బ్యూటిఫుల్ ఫిల్మ్ కోసం వేచి ఉన్నాము. అండ్ ఇప్పుడు
ఇంతకు ముందు వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ని ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. టీమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ విత్ అ వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. వార్ 2 సినిమాలోని పాటలతో మనల్ని మెస్మరైజ్ చేయడానికి వస్తున్నారు సత్య మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువతకు క్రికెట్ ప్రేమికులకి సూపర్ వార్త. పిఎంఎఫ్ శ్రేయస్ మీడియా సమర్పిస్తున్నటువంటి ఎన్సీసీఎల్ నేషనల్ క్యాంపస్ క్రికెట్ లీగ్ 2025 మొదటిసారిగా 500+ కాలేజీలు ప్రతిభావంతులుగా ఒకే వేదిక పైన మొత్తం 30 లక్షల బహుమతులు, గ్రాండ్ ప్రైజ్ 15 లక్షలు, రన్నర్ అప్ 7.5 లక్షలు, మ్యాచ్లోనే మొబైల్స్, బైక్స్, గిఫ్ట్ కూపెన్లు గెలిచేటువంటి ఛాన్స్. ఇది కేవలం టోర్నమెంట్ మాత్రమే కాదు, యువత పండగ. క్రికెట్ సమరానికి సిద్ధం కండి. ఎన్సీసీఎల్ 2025 కోసం కౌంట్ డౌన్ మొదలైంది. అండ్ హియర్ వి గో టు సత్య మాస్టర్ అండ్ టీమ్ ప్లీజ్. అండ్ వార్ 2 సినిమా చూడడానికి మీరు నేను అందరం సిద్ధంగా ఉన్నాము. అండ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా ఇస్ గోయింగ్ టు బి సూపర్ ఎక్సైటింగ్, సూపర్ ఎంటర్టైనింగ్. Bookings are open now. So దాని గురించి ఒక స్పెషల్ వీడియో చూద్దాము. Let's have a special video on bookings open now. We remember all the wonderful films, 50+ years of wonderful journey entertaining India globally. సో వైఆర్ఎఫ్ నుంచి వస్తున్నటువంటి ఇంకొక బ్యూటిఫుల్ ఫిల్మ్ వార్ 2 కోసం మనందరం సిద్ధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో మరికొద్ది సేపట్లో ఇక్కడికి రాబోతున్నారు ది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ and our very dynamic super powerful hero Hrithik Roshan. Are you all ready? But before that, a special thanks once again to all our sponsors and especially తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యువతకు క్రికెట్ ప్రేమికులకి ఒక సూపర్ వార్త. పిఎంఎఫ్ శ్రేయస్ మీడియా సమర్పిస్తున్నటువంటి ఎన్సీసీఎల్ నేషనల్ క్యాంపస్ క్రికెట్ లీగ్ 2025. బాయ్స్ ఆర్ యు ఆల్ రెడీ? మొదటిసారిగా 500+ కాలేజీలు ప్రతిభావంతులు ఒకే వేదిక పైన మొత్తం 30 లక్షల బహుమతులు, గ్రాండ్ ప్రైజ్ 15 లక్షలు, రన్నర్ అప్ 7.5 లక్షలు, మ్యాచ్లోనే మొబైల్స్, బైక్స్, గిఫ్ట్స్, కూపెన్లు గెలిచేటువంటి ఛాన్స్. ఇది కేవలం టోర్నమెంట్ మాత్రమే కాదు, యువతకి పండగ. అండ్ క్రికెట్ సమరానికి సిద్ధం కండి. ఎన్సీసీఎల్ 2025 కోసం కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఓకే, సో ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి మనందరి మాటల మాంత్రికుడు మా త్రివిక్రమ్ గారికి స్పెషల్ వెల్కమ్ చెప్తూ ఉన్నాము. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలంటే మనం గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి సినిమాలు, గుండెల్లో పదిలంగా దాచుకునేటువంటి మాటలు, మన ఇంట్లో చెప్పుకునేటువంటి డైలాగులు. సో త్రివిక్రమ్ గారికి a very గ్రాండ్ వెల్కమ్ తెలియచెప్తూ ఉన్నాము. a very hearty వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. అదే మాటలో మన శ్రేయస్ మీడియా వాళ్ళు ఒక ఏఐ బామని రూపొందించారు. బ్యూటీ విత్ బ్రెయిన్తో మన శ్రేయస్ మీడియా లాంచ్ చేస్తుంది. మన శ్రేయస్ మీడియాని లాంచ్ చేస్తుంది. మన శ్రేయస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏమేం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సో లెట్స్ లాంచ్ శ్రేయ ప్లీజ్. ఓకే, సో ఆర్ వి రెడీ? నాటు అంటూ తమ డాన్స్తో దుమ్ము లేపినటువంటి హీరో ఒక పక్కన, ధూమ్ మచాలే ధూమ్ అంటూ సెన్సేషన్ని, ఎనర్జీని డబుల్ చేసినటువంటి హీరో మరో పక్కన, సింగమలై లాంటి సినిమాలతో సంచలనమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒకరైతే, క్రిష్ లాంటి సినిమాలతో హిస్టరీని క్రియేట్ చేసినటువంటి హీరో ఇంకొకరు, మ్యాన్ ఆఫ్ మాసెస్గా మన అందరి గుండెల్లోనూ పదిలంగా ఉన్నటువంటి హీరో ఒకరైతే, మరొకరు ద మ్యాచో మ్యాన్గా స్థిరపడినటువంటి హృతిక్ రోషన్. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ఆదిత్య చోప్రా గారు నిర్మాతగా, అయాన్ ముఖర్జీ గారి దర్శకత్వంలో, ప్రీతం గారి మ్యూజిక్ డైరెక్షన్లో, బెంజమిన్ జాస్పర్ గారు డిఓపిగా, ఆరిఫ్ షేక్ గారి ఎడిటింగ్తో మన ముందుకి వస్తున్నటువంటి వార్ 2 సినిమా. ఒక పక్కన మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ మరొక పక్కన ద సూపర్ డైనమిక్ హీరో హృతిక్ రోషన్ గారు, కియారా అద్వానీ, అలాగే అశుతోష్ రాణా
ఇంతమంది తారాగణంతో ఆగస్ట్ 14వ తారీఖున మనము థియేటర్స్కి పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాము. Once again, a very hearty welcome to the cast and crew of War 2. And as we are all looking forward to the film, let's play the trailer of War 2. War 2 trailer. Marokasari play cheddam. Are you all ready? War 2 trailer, please. Trailer చూడగానే the super trailer of War 2 with our NTR and Hrithik Roshan. Also waiting for Kiara Advani, Ashutosh Rana. ఇలా చాలా మంది స్టార్స్ తో మనం వెయిట్ చేస్తున్నాము ఫర్ ఆగస్ట్ 14th ఫర్ ద మూవీ. అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాని మనకి తెలుగులో అందిస్తున్నారు నన్ అదర్ దాన్ సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. పెట్టిన పేరుని సార్థకం చేస్తూ మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందిస్తూ వస్తున్నటువంటి సూర్యదేవర నాగవంశీ గారికి, సాయి సౌజన్య గారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. ఇది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ టాకింగ్ అబౌట్ యష్ రాజ్ ఫిల్మ్స్, వాట్ కెన్ వి సే? I think it's 50+ years of journey. Yash Raj Films is like the heart of the Bollywood. Some people say that it's the heartbeat of Indian film industry. ఎన్నో రొమాంటిక్ మూవీస్ని, స్పై థ్రిల్లర్స్ని మనకు అందించినటువంటి యష్ రాజ్ ఫిల్మ్స్ has also come up with YRF Spy Universe, and every film that comes from Yash Raj Films entertains us. That's the passion with which the films are made. So celebrating Yash Raj Films, let's have a special AV on YRF, please.
YRF, Yash Raj Films, carrying a legacy of more than 50 years. And now, bringing the biggest pan-Indian film with two titans on board. May I request the CEO, Mr. Akshay Vidhani, to please come on stage to share with us potentially the game-changing idea that he has brought with this film, and also congratulating him on the super success of the film that they recently produced, Sayyara. Sayyara cinemato super success ni sadhinchadam matrame kaadu, it's been the highest grosser in the love stories ever made. So such a beautiful moment. A very hearty congratulations to you, and requesting you to please speak a few words. Thank you. Hello, hi. Okay. Thank you. It's a real privilege and an honor to be here. I think we're all very, very excited about War 2. And this year we celebrate 25 years of Hrithik and NTR, sir, which is amazing. So, the fact that these two icons of Indian cinema are able to come together, something special is happening, guys. War 2 is going to be game-changing, and I just want to take a moment to thank them both for doing this and making sure that we've made such a special film. So we are really, really thankful to you guys and looking forward to creating magic together. I would just all want to say thank you so much to everybody who's come out here today. And War 2 is going to be a surprise which you all are going to love. And you all are going to enjoy NTR to the fullest in the film. And I know that's what you all want to hear. So both Hrithik sir and NTR are just outstanding. And I can't wait for you guys to watch it. Thank you. Akshay, can I ask a few questions? Yes, of course. So YRF is celebrating 25 years of Yes. NTR Garu Yes. and Hrithik Garu, and bringing the two titans together. Yes. So do you Yes. see this as a game changer in the Indian film industry, the North and South coming together? I think absolutely. War 2 is a true pan-India film, and it's the greatest of the North and the South that have come together. And I think it's going to be extra special. It's going to be magical. I think we've made a film that is fitting to their legacy. They both have an incredible body of work, and they've achieved so much in 25 years. Their fans have given them so much love that I hope that all that love comes to War 2, and we are able to celebrate as our tribute to both of them for their 25 years of hard work and legacy. Even though the film's name is War 2, Yes. I think what you can expect from all the fans is Pyar 2, 3, Yes. 4, 5, 6 to 10. Okay, so, I hope so. From a YRF Spy Universe timeline, where does War 2 fit into this chart? Because I think this has become the biggest franchise, Yes. the biggest IP. Yes. So where does this fit? So, I think YRF Spy Universe is truly one of India's leading franchises. And I think we've been able to, it's taken years of hard work to get here. A lot of thought, strategy, curation has gone into building this universe. War 2 is the 6th film of the universe, and one that we have worked very, very hard on. I think Ayan has made such a fine film that we are all going to be very proud of. As for the timeline, I don't want to share anything about the story of the film. We worked very hard to keep the story hidden and make sure that it's a surprise for audiences when they come on the 14th. So I will not be able to talk more about this timeline and the story, but all I can say is it's a brilliant film. It fits perfectly in the universe, and they're going to create magic together. Thank you so much, Thank and we you. are all eagerly waiting to see the magic on August 14th. Thank you so much. Thank you so much, Thank you. Akshayji. Thank you. Thanks. దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ దిల్ రాజు గారు. అండ్ అలాగే ఈ సినిమాని మనకి తెలుగులో అందించబోతుంది నన్ అదర్ దాన్ సితారా ఎంటర్టైన్మెంట్స్. సితారా ఎంటర్టైన్మెంట్స్ అనగానే మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నీ వరుసలో గుర్తొచ్చేస్తాయి. సినిమాని బోలెడంతా సొమ్ముల్ని పెట్టి తీయడం మాత్రమే కాదు, బోలెడంత దమ్ముల్ని కూడా పెట్టి తీసేటువంటి ప్రొడ్యూసర్ మా సూర్యదేవర నాగవంశీ గారు. సో లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్లీజ్.
మరి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానించేస్తున్నాము. నాగవంశీ గారి స్పీచ్ కి కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. అలాగే ఆల్సో ఇన్వైటింగ్ మిస్టర్ అక్షయ్ విధాని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మంచి ప్యాషన్తో కరేజ్తో అందించేటువంటి ప్రొడ్యూసర్ మా సూర్యదేవర నాగవంశీ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారకన్నని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత ఈసారి. అన్న కాలర్ ఈ రోజు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ. వంశీ గారు, నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు. మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు. నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది. వంశీ గారు మాటల రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్. వెన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకాన్స్ ఆర్ కమింగ్ టుగెదర్, వైఆర్ఎఫ్ ట్రస్ట్ చేసినటువంటి ఒక పేరు ఆ డైరెక్టర్ కుర్చీలో కూర్చోడానికి మిస్టర్ అయాన్ ముఖర్జీ, who has delivered blockbuster hits. ఏ జవానీ హై దివానీ లాంటి రొమాంటిక్ జనీరా ఒకటైతే, ఇండియన్ మైథాలజీ బ్యాక్డ్ సూపర్ హీరో బ్రహ్మాసుర్ లాంటి సినిమాని మనకి అందించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నటువంటి దిస్ యంగ్ బ్రిలియంట్ మైండ్, డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారికి put your hands together ladies and gentlemen for this fantastic director. ఒక మనిషి ప్రేమకి దగ్గర అవడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ ఈయన మాటలకి దగ్గర అవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టదు. పదిలంగా మన గుండెల్లో ఆయన మాటల్ని దాచుకున్నాము. ఆయనే మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి a very very hearty welcome. Thank you so much sir, and may we request Ayan to please speak a few words. Vikram Garu has come to help me in my speech. I will translate. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. So what I want to say to everyone, sir, is how amazing, how privileged, and what an honor it is in my journey as a director to be here today. You know, as the director of War 2 with Hrithik sir and Tarak sir leading the cast of this film. సో వార్ 2 లాంటి ఒక
గొప్ప సినిమాని, ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాని చేయటం అనేది ఆయన తన అదృష్టంగా భావిస్తున్నారు. అండ్ ఆ జర్నీలో భాగంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. It is a full circle of destiny, because when Brahmastra was about to release, Tarak sir had actually taken the time and come to be the chairperson, the chief guest at our function in Hyderabad. And today I am here directing a film which he is the star of. So, you know, the universe is taking care of all this, I think. బ్రహ్మాస్త్ర ఈయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఎన్టీఆర్ గారు చీఫ్ గెస్ట్గా ఫంక్షన్కి రావాలి ఇక్కడికి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్ చేసిన సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. సో గెస్ట్ నుంచి ఆయన సినిమాలో స్టార్ అయ్యే వరకు, ఆయన చూడడం దగ్గర నుంచి డైరెక్ట్ చేసే వరకు నా జర్నీ ఫుల్గా ఒక సర్కిల్ కంప్లీట్ అయిందని నాకు అనిపించింది. ఇది మొత్తం నాకు డెస్టినీ నమ్ముతున్నానని చెప్తున్నారు. And only two things, sir, that I would like to say. Number one, I know there is a lot of excitement for everybody here in this part of the country, in the full country, to see the film because of our trailers and our songs. But actually, I think everybody is in for a real surprise on August 14th when this movie releases, because the real story of this film, the real soul of this film, we have not yet revealed at all. And I am really looking forward for everybody to experience that. ఇప్పటిదాకా మీరు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసిన విజువల్స్ కానీ మిగతా ఫైట్ సీక్వెన్సెస్ కానీ వీటన్నిటిని మించిన ఒక గొప్ప కథ ఉంది ఈ సినిమాలో, వార్ 2లో. అది ఇప్పటిదాకా మీకు కొంచెం కూడా మేము చెప్పలేదు. రేపు ఆగస్టు 14వ తారీఖున థియేటర్లలో మిమ్మల్ని ఖచ్చితంగా కథ ఆశ్చర్యపరుస్తుంది, సర్ప్రైజ్ చేస్తుంది, మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ రోజు మీ రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. And the second thing, sir, every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, me, the entire team have been aware of the great responsibility of bringing Hrithik sir and Tarak sir and their legacy together on screen. Every day we have carried that responsibility, and I really hope that all the fans, all the audiences feel that we lived up to that responsibility well, and I think they will. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. Thank you. థ్యాంక్ యూ. అసలు ఈరోజు నేను ఎప్పుడు ఏ ఈవెంట్లోనూ చూడనటువంటి ఒక వింత చూశాను. త్రివిక్రమ్ గారు తర్జుమా చేయడం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. త్రివిక్రమ్ గారి మాటలు వినే ముందు కెన్ ఐ ఆస్క్ అ ఫ్యూ క్వశ్చన్స్? No, these questions are directed to you. Yes, because there are two icons who are celebrating 25 years of legacy in the film industry that you're bringing together. At the same time, YRF Spy Universe has always delivered blockbuster hits. So are you under pressure? Too much pressure, lots of pressure. From the day that I was came on to bring this vision, no doubt, a lot of pressure. But the way that I eventually handled the pressure and made the film is to just focus on what the actual film is, what the actual story of this film is, what the actual soul of this film is. And by keeping my focus on that and trying to tell that story in the best possible way, in the most entertaining way for everybody who's going to watch it, that's how we have handled the pressure. But the pressure is there, yes. And I'm sure all the pressure is going to just vanish on August 14th when you have a blockbuster hit.
After War 1, War 2. So how different or what are you looking forward to tell the audience? How different? Again, two answers to this. One is I love War One. Okay, I love that movie. I loved Hrithik sir in that film. I went and saw it 2-3 times in the cinema. So coming in to do part 2 of the film, I had a lot of love and respect for what has happened in War One, what happened in Pathan. Of course, we wanted to take it to the next level. But when you come on to do the second part of a franchise film, you definitely want to celebrate the first film as well while making the second film. So there are things which are similar to part 1, and I hope we've done it even bigger and better and in a newer way. And the second aspect is, I do think, I was trying to say this earlier as well, there is something very unique and different in the story of War 2, a different kind of emotion and soul in it. I can't talk about it too much till you don't watch the film in the cinemas, but I hope when you watch it, that will stand out for you and you will realize how War 2 is different than War 1. ఓకే అయాన్, ఒక క్వశ్చన్ ఇక్కడ ఉండేటువంటి తెలుగు ఆడియన్స్ అలాగే ఐ థింక్ ఆల్ ది ఫిల్మ్ లవర్స్ వాంట్ టు ఆస్క్ యూ ఇస్ దట్ వీ హ్యావ్ హృతిక్ సార్, వీ హ్యావ్ ఎన్టీఆర్ సార్ ఇన్ ద మూవీ. నౌ హూ ఇస్ ద గుడ్ గై, హూ ఇస్ ద బ్యాడ్ గై? Hrithik versus NTR, NTR versus Hrithik. See, honestly, I have set off and we've all set off to make a great 2-hero film in War 2. It is a 2-hero film. There is something in our story where when you watch the film and come out, you will have to tell me who was good and who was bad. Because the answer is not so clear. Yeah. But no, overall I just hope, I would just say that I think that my feeling is when anybody comes out of this film in any part of the country, they are going to be rooting for both our heroes in this film. ఐఎమ్ షూర్, ఎస్ ఎస్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ. ఇంకొక స్పెక్యులేషన్ కూడా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు ఇంటర్వెల్ టైంకి వస్తారు సినిమాలో. వెన్ విల్ హీ కమ్? వెన్ ఇస్ ఎన్టీఆర్ సార్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫిల్మ్? ఇస్ ఇట్ గోయింగ్ టు బి అన్ ఇంటర్వెల్ బ్యాంగ్? ఇస్ ఇట్ ఆఫ్టర్ half an hour? So many speculations happening over this. We would, with NTR sir in the film, there is no, we are smart enough to not make a movie where he comes at interval point in the movie. Okay, that much sense we have. Everything else now you have to see the film and discover it. Thank you so much, Ayan. I think this is going to be a lifetime of memory on cinema, having NTR sir and Hrithik on screen together. Whoever is going to be the good guy or bad guy, once the film is a blockbuster, you are going to be the good guy. Okay, and inviting on stage Dil Raj గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మనకి F2లు F3లు సంక్రాంతికి వస్తున్నాము లాంటి సినిమాల్ని అందించినటువంటి ప్రొడ్యూసర్. He has made blockbuster films in Telugu film industry, an iconic producer, a legend, Mr. Dil Raju. And Dil Raju garu, to please speak a few words. Dil Raju గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నా డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు ట్రాన్స్లేట్ చేస్తూ బాగుంటుంది. హలో, వంశీ అడిగిన సౌండ్ ఇక్కడి నుంచే మొదలు కావాలా? ఇంకా 3 రోజులే ఉంది. ఏమడిగాడు వంశీరా? దేవర సౌండ్ ఇండియా మొత్తం వినిపించాలా ఇప్పుడు? మనోడికి తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా మొత్తం వినిపించాలి. NTRRR, ఇద్దరు లెజెండ్స్ ముందున్నారు, నందమూరి తారక రామారావు గారు అండ్ రితిక్ రోషన్ గారు. రితిక్ జీ, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అండ్ NTR, చాలా రోజుల నుంచి తారక్ ప్రతి సినిమాని పట్టుకొని ఎలా హిట్లు కొడుతూ 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 ఆల్ ఇండియా వరల్డ్లోనే ఇప్పుడు మన NTR సౌండ్ వినిపిస్తూనే ఉంది. అంతేనా? ఇంకా వంశీ, ఈ సౌండ్ చూస్తేనే నీకు తెలుస్తుంది 14th రోజు మనోళ్ళు మామూలుగా లేరు, నందమూరి అభిమానులు. అండ్ అయాన్జీ, సో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, చాలా కుర్రాల్లాగే కనిపిస్తున్నాడు కానీ ఆల్రెడీ 2 సూపర్ హిట్లు తీసి ఇచ్చేసాడు, హ్యాట్రిక్ కోసం రెడీగా ఉన్నాడు. మొన్నే YRF అక్షయ్జీ,
చాలా రోజుల తర్వాత హిందీలో మొన్న లవ్ స్టోరీ తీసి వరల్డ్ వైడ్గా హైయెస్ట్ గ్రాసర్ తెచ్చేసుకున్నారు. సో ఈ సినిమా వార్ 2 తెలుగు స్టేట్సే కాదు ఎవ్రీవేర్ ఈజ్ గోయింగ్ టు బ్లాక్ బాస్టర్. సో వంశీ అంత కాన్ఫిడెన్స్గా ఇచ్చేసాడు కదా, ఏదైనా ఉంటే రెడీగా ఉంటానని. వంశీతో పాటు నేను కూడా అంటున్నాను, ఇట్స్ గోయింగ్ టు బ్లాक बस्टर. तारक, ऋतिक जी, सो 14th के लिए जस्ट 72 आवर्स हम लोग इंतज़ार में आपका दोनों का डांस देखने के लिए. अभी अक्षय को पूछा हूँ, अक्षय जी क्या है, रोलिंग टाइटल्स में है क्या गाना? नहीं नहीं सर, पिक्चर में राइट टाइम में आएगा. పేపర్లు రెడీ పెట్టుకోండి, వాళ్ళిద్దరు ఆ కాంపిటీషన్ సాంగ్ చూడటానికి. మనం ఆర్ఆర్ఆర్లో నాటు నాటు ఎలా ఉందో అలా ట్రెండ్ సెట్ కాబోతున్న సాంగ్ అది వార్లో. सर 72 आवर्स हम इंतज़ार कर रहे हैं वो गाना देखने के लिए पिक्चर में. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. బోలెడంత ఎనర్జీని నింపారు మీరు. వంశీ మాట్లాడిన తర్వాత ఎవరు సరిపోవట్లా. ఒకప్పుడు నా స్పీచ్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది, ఇప్పుడు వంశీ మాట్లాడుతుంటే వెయిటింగ్ మీలాగే. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అండ్ మంచి మాటలతో పాటు విజ్ఞానాన్ని కూడా మనకి పంచేటువంటి మా డైరెక్టర్ శ్రీ త్రివిక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. వెయిటింగ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న వాళ్ళ అందరూ నాకు చాలా ఇష్టమైన వాళ్ళే. ఈ సినిమాలో నటించిన నాకు చాలా సన్నిహితులు. నేనెంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనతో నా ప్రయాణం దాదాపుగా 25 ఏళ్ళు, ఆయన సినీ ప్రయాణం 25 ఏళ్ళు. అండ్ నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్కి వెళ్ళి చప్పట్లు కొట్టి చూసిన కహో నా ప్యార్ హే హీరో హృతిక్ రోషన్ గారు. అండ్ ఏ జవానీ సినిమా కంటిన్యూస్గా ఒక డజన్ సార్లు చూశాను. ఇప్పుడే నేను అయానికి చెప్తున్నాను, నాకు ఇష్టమైన దర్శకుడు. అండ్ నా కుటుంబ సభ్యుల్లో ఒకరైన నాకు ఇష్టమైన మనిషి నాగవంశీ. ఇలా అందరూ ఒకే చోట నీ ఫంక్షన్కి రావటం, అండ్ రామారావు గారిని ఇష్టపడే ఎంతమంది జనంతో స్ట్రైట్గా మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడాల్సి రావటం. మనం ఒకసారి మ్యాడ్ ఫంక్షన్ కలిసినప్పుడు దాన్ని దేవరనామ సంవత్సరం అని చెప్పాం కదా. మరి ఈ సంవత్సరాన్ని హృతిక్ రామారావు సంవత్సరంగా ప్రకటిద్దాం మనం దీన్ని. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూడటానికి చాలామంది పాత వాళ్ళు చెప్తూ ఉంటారు కదా 2 కళ్ళు సరిపోవని. అలా వాళ్ళిద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు నిజంగానే. ఎందుకంటే ఆ సాంగ్ టీజర్ వస్తుంటే దాని ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది. బ్లాక్అవుట్ అయ్యి మళ్ళీ వస్తుంది విజువల్. సో ఇద్దరిని చూడటానికి వాళ్ళు మెరుపు తీగల్లా కదులుతున్నారు అంటారు కదా, ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో దిల్ రాజు గారు చెప్పినట్టు మనం 72 గంటల తర్వాత థియేటర్లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, సామాన్యంగా ఈ సినిమాని మీరు ఫైట్లు లేదంటే మామూలుగా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవటాలు ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తామో, దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలి, ఆయన కాదు కదా. ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పలికిస్తాడు కదా. సో అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగ చేయించుకోవాలనుకుంటాం కానీ బీరువాలు పెట్టి తాళమేం కదా. సో 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 సిల్వర్ స్క్రీన్కి ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే, పనివాడే, మావాడు, మా గట్టివాడే అనిపించింది నాకు. సో ఇది ఏమో యుద్ధం అని చెప్తున్నారు, సినిమా పేరు వార్ అన్నారు. వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో ఇందాక నుంచి కౌలించుకుని వచ్చారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఇందాక సుమగారు అడిగారు కదా ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అని. చూస్తుంటే సినిమాలో క్యారెక్టర్లో హృతిక్కి సంబంధించినంత వరకు తారక్ చెడ్డవాడు, తారక్కి సంబంధించినంత వరకు హృతిక్ చెడ్డవాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం చాలా మంచిగా చేస్తారు అనిపిస్తుంది ఈ సినిమాలో. సో రకంగా మంచి చెడ్డ కంటే కూడా ఇది ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఇద్దరు యాక్టర్లను పెట్టుకున్న తర్వాత, అందులోనూ ఇద్దరు పెద్ద స్టార్లను పెట్టుకున్న తర్వాత, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒకళ్ళు వింధ్య పర్వతం, ఇంకొకళ్ళు హిమాలయ పర్వతం, అలాంటి వాళ్ళు ఇద్దరు.
అలాంటి వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి వాళ్ళతో సినిమా తీయాలి అంటే నిజంగా అయాన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి ఇద్దరిని బ్యాలెన్స్ చేయటం అంత ఈజీ కాదు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. అంతే చెప్తున్నా కదా, అన్నం అంతా తినక్కర్లేదు, మెతుకు చూస్తే చాలు అంటారు కదా. ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది మనకి. 2 నిమిషాలు చాలు, 2 గంటలు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది, రాబోయే 2 గంటలు ఎలా ఉంటాయనేది. సో వినాయక చవితికి, ఎందుకంటే మహారాష్ట్రలో కూడా గణేష్ బప్పని చాలా ప్రేమిస్తారు కాబట్టి ఈ వినాయక చవితికి వార్ 2 మంచి ఏమంటారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా, గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. మీ అందరూ కూడా దాన్ని చూస్తారు, వింటారు, ఆనందిస్తారు. మీ చప్పట్లతో, మీ ఈలలతో, మీ కేరింతలతో సెప్టెంబర్ 14న అయాన్ దాదాపు 3 సంవత్సరాలుగా పడిన కష్టం మొత్తం మర్చిపోవాలని, అతనికి ఎంతో ఆనందం రావాలని, వైఆర్ఎఫ్ వాళ్ళకి ఎలాగో డబ్బులు బోల్డని వస్తాయి కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, మా వంశీ కూడా బోల్డని డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, let's meet in the theatres and watch the 2 titans of Indian cinema, Hrithik Roshan garu, Nandamuri Tarak Ramarao garu. We welcome you, sir, to Telugu film industry. Thank you. Thank you so much, Trivikram garu. Thank you, and ఇప్పుడు requesting everybody to please be seated. చాలా షార్ట్ నోటీస్లో ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఇలా కండక్ట్ చేయడానికి మ్యాక్సిమం హెల్ప్ చేసిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, చాలా షార్ట్ నోటీస్లో పర్మిషన్ అడిగాము, కానీ సండే అయినా పోలీసులు అందరూ కొంచెం తిట్టుకున్న హాలిడే రోజున పెట్టామని చాలా హెల్ప్ చేశారండి. ఇంత స్మూత్గా ఈవెంట్ జరగడానికి తెలంగాణ పోలీస్కి, సీఎం రేవంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. Thank you so much, Vamsi garu, and special thanks to Police Department and Chief Minister Revanth Reddy gariki special thanks. And ఇప్పుడు యాక్షన్ ప్రోమో రిలీజ్ అయ్యింది ఈ రోజే. మరొకసారి మనందరం కలిసి చూసేద్దాము. Let's have the action promo of War 2 please. Bookings are open now and I'm sure the bookings are in full swing. War 2 August 14వ తారీఖున థియేటర్స్ లో వచ్చేయబోతున్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు మనం కలవబోతున్నాం మన స్టార్స్ ని. ఆర్ యు ఆల్ రెడీ? తన మ్యాజికల్ ఐస్తో మనల్ని ఫస్ట్ సినిమా నుంచే మెస్మరైజ్ చేసినటువంటి హీరో, తన డాన్సింగ్ స్కిల్స్తో మనల్ని థ్రిల్ చేసినటువంటి హీరో, తన స్పెషల్ స్క్రీన్ ప్రెసెన్స్తో, ఆరాతో ఎప్పటికప్పుడు సెన్సేషన్ని క్రియేట్ చేసిన హీరో, సెలబ్రేటింగ్ 25 years of legacy in Indian cinema. Ladies and gentlemen, here we have a special mashup on our Hrithik Roshan garu, please. Hrithik garu మీద ఒక స్పెషల్ mashup వీడియో. Hrithik Roshan gariki hearty congratulations తెలియచెప్తూ ఉన్నాము. A very hearty congratulations to you, Hrithik sir, on completing successfully super duper blockbuster hits తో 25 years in the industry and many more years to go. And అలాగే తన రాకతోనే ఒక జన సముద్రాన్ని సృష్టించగలడు ఈ హీరో. తను సింగమలై అయినా, యమ్మరే అమ్మ యమ్మ దొంగ అయినా, కొమరం భీముడైన, పాత్ర ఏదైనా నట విశ్వరూపాన్ని చూపించేటువంటి మ్యాన్ ఆఫ్ మాసెస్, ఆల్సో సెలబ్రేటింగ్ 25 years in the film industry, NTR. Congratulating you, a special mashup video on NTR please. ఈరోజు అద్భుతం ఏంటి అంటే ఇద్దరు హీరోలు 25 years ఆఫ్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. And Hrithik sir, in this 25 years you have been an epitome of perfection, discipline, hard work and dedication. We truly respect you. And NTR garu, you have practiced these 25 years dedication, excellence, par excellence. So ladies and gentlemen, time to welcome both the stars on stage. okallu naatu steppulato మన హార్ట్ బీట్ ని పెంచితే ఇంకొకళ్ళు ధూమ్ మచాలే ధూమ్ అంటూ ఎనర్జీని డబుల్ చేశారు. ఒకళ్ళు వైఆర్ఎఫ్ స్పై ఫ్రాంచైజీ 2019లో తన షోల్డర్స్ మీద మన ముందుకు తీసుకొని వస్తే ఇప్పుడు బ్రిడ్జింగ్ ద
Hrithik sir, eagerly waiting for your speech. But before that, can we ask you a few questions, or do you want me to ask the questions after your speech? Okay, so 25 years of legacy career in this film industry. Years of legacy in this Indian film industry. So where does War 2 fit? Where does War 2 fit in this? అందరికీ నమస్కారం. హైదరాబాద్ ఎలా ఉన్నారు? I hope everybody is comfortable. Thank you for coming. Thank you for this warm welcome. Thank you. I want to hear the roar of the Tiger fans. తారక్ నీకు అన్న నాకు తుమ్ముడు. We are all brothers and we are a family. Seeing you all of here, seeing all of you here, I'm so honored and I am so grateful. Thank you. Thank you, Hyderabad. A long time ago, I was shooting here for Krish, and I experienced the hospitality, the love, the warmth of the Telugu people. And I am so happy to be back. I'm so happy to be back. Now, 4 days away from the release of War 2. యుద్ధానికి రెడీనా? And I want to say, Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it. Sorry, I did not answer your question. Hrithik I sir, was taken in by the love. we just love it. We just love it. We love the way you connected with the audience. And I was asking you the question, where does War 2 fit in your filmography in this 25 years journey? War 2 sits right on top of everything that I have done. Right on top. The love and appreciation and encouragement I got when I played Kabir in War 1. That reminded me of the love that I got in Kahuna Pyar Hai, the love I got in Dhoom 2, in Krish. And this time I'm coming back with Kabir. And it is such a joy to play that character that everyone loved so much. I humbly hope that you all enjoy him again. This time he is even more intense and even more in a dilemma and very, very emotional. And he is in front of none other than the real Tiger himself. So this is, I think, going to be something unmissable. Unmissable. You have battled so many injuries that many may not have overcome, but you did it with ease and grace. So how was it doing once again an heavily action-packed film? Yes, I will be honest. It was difficult. We worked very, very hard. We sometimes injured ourselves. But when I saw this man and how strong he is, I could not complain. I was in pain, but I saw how strong he is and I was like, no, I'm okay. I'm okay.
So thank you for the inspiration. And thank you to the entire team, my director. My director has a vision. And to see my director, Ayan, be happy with a shot, it took all my pain away. So thank you to the team, thank you to my director. It has been worth it. Thank you so much. And we are just eagerly waiting to see both of you all match your dance energies. We have seen a 35 seconds promo. Thank you so much, Hrithik Garu. Please go ahead, whatever else that you want to speak with the audience. So, when I feel pain when I'm shooting and I'm thinking, is this worth it? Today, when I see all this love, of course it is worth it. I don't know what I have done to deserve this kind of love. And I thank you and I promise you that I will keep working hard so that I always deserve this love. I want to say one more thing, that I see a lot of myself in Tarak. We have had very similar journeys, 25 years now. And I think Tarak sees a little bit of himself in me also. It is true when they say that he is one take, final take star. On set, Tarak, I have not just observed you, but I have learned from you. I have learned how to go into a shot 100%. Not 99.9%, not 99.999, but 100%. Which is why when he comes out of a shot, there is no judgment only. He will not even check the shot because he knows that he has given everything to it. And I have learned that. And I will apply that in my future films, Tarak. Thank you for teaching me that. And a little bit of, I don't know if they know, but do you know how an amazing chef he is? He makes the best food. So I want a promise from you also. Okay, no matter whether we do another film or we don't do another film, but I will always keep tasting your biryani. Always. Lifelong promise. There are so many things I want to say about this man. There are so many things. I think if I go on and on and on, you all will throw me out because you want to hear him speak now. So Tarak, I welcome you to speak now. I think I've spoken enough. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్, చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోన్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ దెన్ ఐ విల్ ప్రాబబ్లీ ట్రాన్స్లేట్ అ లిటిల్ బిట్ ఫర్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాలు క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్.
వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫార్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yashraj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్ మొదటిసారి. నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా? నేనేమన్నాను? మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హైదరాబాద్, అండ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ యష్రాజ్ ఫిల్మ్స్ for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. Brahmastra event ki నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల, లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు, ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. And I am telling you today, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని, రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు.
I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. అలాగే వార్ 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ హూస్ వర్క్ ఫర్ వార్ 2 ఫర్ making this dream a reality. Thank you everybody back in Bombay. I would like to thank all the direction departments, the camera department, each and every person. Thank you so much. 25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ హై అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 years జరుపుకుంటున్నాం. ఆ కహో ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే దాట్ ఈస్ మిస్టర్ హృతిక్ రోషన్. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hrithik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him. And ఈ రోజు 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ సర్, టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ. దేర్ ఇస్ నో కాంపిటీషన్ హియర్. దిస్ ఇస్ నాట్ అబౌట్ హూస్ డన్ ద బెస్ట్. దిస్ ఇస్ అబౌట్ మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. దిస్ సాంగ్ ఇస్ నాట్ అ వర్సెస్ సాంగ్. దిస్ ఇస్ అ సాంగ్ విచ్ కాంప్లిమెంట్స్ 2 గుడ్ డాన్సర్స్. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, హృతిక్ రోషన్ గారితో పనిచేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను. బట్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దాట్ మ్యాన్. ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమాన్ నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు. అందుకే ఇందాక ఆయన మాట అన్నారు, నాలో ఆయన చాలాసార్లు ఆయనను చూసుకున్నారని. నేను మీతో చెప్తున్నాను, నేను కూడా నన్ను చాలాసార్లు ఆయనలో చూసుకున్నాను. ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హృతిక్ రోషన్ సార్.
if I have learnt something from Hrithik sir, there is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hrithik sir is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, थोड़ा सा डाउट रहता है सर कि अच्छा कैसे एक्सेप्ट करेंगे ये लोग. But I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who's here, everybody who hasn't been here will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం. And congratulations for stepping into the 25th year, sir. What a way to start it with War 2. 25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన చల్లని చూపు మన పైన ఉంటుంది. రామోజీరావు గారు నన్ను, కీర్తిశేషులు శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో, నా పక్కన నాన్నగారు మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. ఒక్కడనే వెళ్ళాను, ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళాను. ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో తెలియదు నాకు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మేదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఎవరండి మీరు అన్నాను. బాబు ఫ్యాన్ అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి ఫ్యానా అన్నాను. అవును బాబు, మీరంటే పడి చచ్చిపోతానన్నాడు. ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్పుడే ఏంటి అన్నాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది. మీరంటే చచ్చిపోతానన్నాడు. చచ్చిపోవడం వద్దులే కానీ కాదు ఏంటిది అన్నాను. ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు. అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు చాలామంది
25 సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు. చాలామంది కాలం చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది. వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి, మా అమ్మగారు శ్రీ శాలిని గారికి, మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా, మా అన్నగారు కీర్తిశేషులు జానకిరామ్ గారికి, మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ, నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పయనం చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I want to thank all my directors and all my producers and all the technicians of all my movies for supporting me, believing in me, loving me. మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే, ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి 2 బిడ్డల్నిచ్చినటువంటి నా భార్య ప్రణతికి, నా పెద్ద కొడుకు అభయ్కి, నా చిన్న కొడుకు భార్గవ్కి, వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు కానీ మంచి హగ్స్ ఇచ్చుకుంటాను వాళ్ళకి. లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను కడుపులో పెట్టుకొని నేను చేసిన తప్పుల్ని క్షమిస్తూ, నా బాధల్లో నాతో పాటు మీరు భుజాన్ని కలిగించి, నా ఆనందంలో మీరు ఆనందాన్ని పంచుకొని, నా బాధల్లో మీరు నాతో పాటు కన్నీళ్లు రాల్చి, నేను ఇంట్లో సుఖంగా పడుకున్నా మీరు మీ దేవుళ్ళకి, మీరు ఇచ్చిన, మీరు కోరిన ప్రార్థనలకి ఎన్ని 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 జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇక్కడొచ్చిన మీ అందరికీ, ఇక్కడికి రాని ఇంకొంతమందికి, ఇంట్లో కూర్చొని చూస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం ఎంత చేసుకున్నా కూడా సరిపోదు. మా నాన్నగారితో చెప్పాను, నాన్న కొడుకుగా నాకు జన్మనిచ్చారు, కానీ ఈ జీవితం మాత్రం మీకే అంకితం. ఇంతకంటే శక్తి నాకు ఏది అవసరం లేదు. మీ అందరి ప్రేమ పొందాను, మీ అందరి వాత్సల్యం పొందాను, మీ అందరి అభిమానం పొందాను. ఈ జన్మకి ఇది చాలు. ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు. జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయే తప్ప మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు. ఇంకొకసారి
ఈ 25 సంవత్సరాలు నాతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు, నాకు వెన్నుముక్కలా ఉన్నందుకు మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంచి పాదాభివందనం. దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ముందుకు వెళ్తాను. ఒక్కడనే వెళ్ళను, మీ అందరితోనే మనందరం కలిసే వెళదాము. ఆఖరుగా ఒక్క మాట చెప్పాలి మీకు. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది. పండగ చేసుకోండి, 4 రోజులు మాత్రమే. ఒక చిన్న విజ్ఞప్తి, సినిమా చూసినప్పుడు మీరందరూ చాలా కష్టపడి సినిమాని చేసాం. సినిమాలో మీ అందరికీ తెలియని ట్విస్ట్లు చాలా ఉన్నాయి. ఆ ట్విస్ట్లని మాత్రం బయటికి పెట్టకండి దయచేసి. అందరినీ ఒకటే మాట, సినిమాలో సీక్రెట్ అనేది ఎంతో కాలం ఆగదు, ఒక మార్నింగ్ షోతోనే అంత బయటకు వస్తుంది. కానీ కుదిరినంతసేపు బయటికి పెట్టకండి. మీరు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, దయచేసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను, కుమ్మేద్దాం. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. మరి వంశీ దయదలిస్తే సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. మనం వార్ 2 సక్సెస్ మీట్కి డాన్సులు అద్దరిపోయాయి, ఫైట్లు అద్దరిపోయాయి. మీకు కావాల్సినంత మసాలా ఉంటుంది, ఎంజాయ్ చేయండి. ఇది హిందీ చిత్రమే కాదు, ఇది తెలుగు చిత్రం కూడా. ఇంకొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దయచేసి అందరూ ఆనందంగా నెమ్మదిగా ఈ ఆనందాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్ళండి. దయచేసి ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, ఆనందంలో తప్పటడుగులు వేయడం కానీ చేయకుండా దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. వరుణదేవుడు కరుణించాడు, వర్షం పడలేదు, ఇంకా జాగ్రత్తగా వెళ్ళండి మీరందరూ. థ్యాంక్ యూ సో మచ్. త్వరలోనే మీ అందరినీ కలుసుకుంటాను. త్వరలోనే మనం ఫోటో సెషన్ కూడా చేసుకుందాం మనందరం. ఇది నా మాట, త్వరలోనే చేసుకుందాం. కొంచెం పగడ్బందీగా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం ఆలస్యమైనా మీ అందరూ ఓపికగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళకి ఫోటో ఇవ్వడం జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై హరికృష్ణ. దునియా మనకి సలాం అనాలి.